యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న నగరాల్లో గ్రామాల్లో యుద్ధ వ్యతిరేక సభలు జరిగేవి. ఈ 30 ఏళ్ల కాలంలో నేను చూసిన రాజకీయ వాతావరణంలో 100 మంది నుంచి మొదలుపెట్టి 1,00,000 మంది వరకు సభలు జరుగుతూ ఉండేవి. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 50,000 మందితో యుద్ధ వ్యతిరేక సభ జరిగేది. మేమంతా కార్యకర్తలుగా ఆ సభ విజయవంతం కావడానికి పనిచేశాం. అమెరికా వివిధ సందర్భాల్లో ప్రపంచంలో వివిధ దేశాల మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కడ యుద్ధం జరిగినా తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద యుద్ధ వ్యతిరేక సభలు జరుగుతూ ఉండేవి. కానీ ఈసారి పాలస్తీనాలో చిన్న చిన్న పిల్లలు భవనాల శకలాల ముందు ఆ శకలాల కింద పడి నలిగిపోతూ ఉంటే, నెత్తురు ఏరులై పారుతూ ఉంటే ఎందుకో ఈ తెలుగు నేల మౌనంగా ఉంది. ఈ మౌనాన్ని చూసి బాధ అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్నే పేపర్ తీసి చూడగానే ఎక్కడ ఏ తల్లి శవమై ఉంటుందో, ఏ బిడ్డ మాంసం ముద్దలా మారిపోతాడు, ఏ వీరుడు ఒరిగిపోతూ ఉంటాడు, ఏ భార్య తన భర్తను కోల్పోయి ఒంటరిగా నిలుచొని ఉంటుందో, ఇలాంటి వార్తలే పేపర్ల నిండా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ సమాజానికి స్థితి వచ్చింది, దేశానికి స్థితి వచ్చింది? యుద్ధానికి వ్యతిరేకంగా పార్లమెంటులో తీర్మానాలు చేసిన కాలాన్ని కూడా ఈ 30 ఏళ్ళలో నేను చూశాను. మీలో చాలామంది చూశారు. పార్లమెంటు అసెంబ్లీలో కూడా చర్చలు జరిగాయి. ఈసారి అలాంటి చర్చలు ఏమీ లేవు. ప్రపంచమంతా ఒక మెజారిటీ వాదం, తిరోగమన వాదం, మెజారిటీ వాదం కొనసాగుతూ ఉన్నది. ప్రపంచమంతా గెలుస్తున్న వాళ్ళందరూ తిరోగమన వాదులే గెలుస్తూ ఉన్నారు. అంటే సమాజాన్ని వెనక్కి నడిపే వాళ్ళు గెలుస్తూ ఉన్నారు, ఎన్నికల్లో అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితి కొనసాగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మౌనంగా కవి ఊరుకుంటాడా? కవయిత్రి ఊరుకుంటుందా? కనీసం తన అక్షరాన్నైనా ఎక్కువ పెట్టడం ఒక చిన్న పనిగా మొదలు పెడుతూ ఉంటారు. అలా మెర్సీ తన అక్షరాన్ని మొదలుపెట్టేది. నిజానికి ఆమెకి ఈ పుస్తకానికి ముందు వచ్చిన 3 పుస్తకాలైనా ఈ పుస్తకమైనా యుద్ధం లేకుండా ఆమె అక్షరాన్ని రాయలేదు. ఇవాళ మార్నింగే సాఫ్ట్ కాపీ పంపించమని అడిగాను. అన్ని పుస్తకాలు పంపిస్తే ఒక్కసారి అలా చూస్తే ఏ పుస్తకంలో చూసినా సరే అది ఆదివాసుల మీద జరుగుతున్న యుద్ధం కావచ్చు, అది అమెరికా చేస్తున్న, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కావచ్చు, రష్యా చేస్తున్న యుద్ధం కావచ్చు, లేదా ఇక్కడి ప్రజల మీద, మైనార్టీ ప్రజల మీద మెజార్టీ అని చెప్పబడుతున్న పాలకులు చేస్తున్న యుద్ధం కావచ్చు, లేదా పురుషులు స్త్రీల మీద చేస్తున్న యుద్ధం కావచ్చు, ఆధిపత్య కులాలు పీడిత కులాల మీద చేస్తున్న యుద్ధం కావచ్చు. ఆమె కవిత్వం నిండా యుద్ధమే కనిపిస్తుంది. ఆమె కవిత్వం రాయటం మొదలుపెట్టింది యుద్ధ కాలంలో. ఈ 10 సంవత్సరాల కాలంలో జాగ్రత్తగా కవిత్వాన్ని అంతా ఒక దగ్గర పెట్టుకొని చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. కనుక శివసాగర్ గారు శ్రీశ్రీని ఉద్దేశించి రాశాడు, కవి కాలం కడుపుతో ఉండి కవిని కంటుంది అని. ఆ మాటని మనం ఎవరికైనా వర్తింప చేయొచ్చు సందర్భాన్ని బట్టి. ఈ కాలం, ఈ దేశం లేదా ఈ ప్రపంచపు ఈ కాలం ఒక్కొక్క కవిని అలా ముందుకు తీసుకొస్తుంది. చినవీరభద్రుడు ఒక పుస్తకానికి ముందు మాట రాశాడు. ఆయన ముందు మాటలో చాలా విషయాలు ప్రస్తావించాడు. కవిత్వము, కవిత్వ నిర్మాణము, మెర్సీ ఎదిగినటువంటి ఆ క్రమము, ఆమె రాసే అక్షరానికి ఉండే బరువు, సాంద్రత, ఇట్లాంటి విషయాలన్నిటిని రాశాడు. లక్ష్మీనరసయ్య గారు మరో పుస్తకానికి ముందు మాట రాస్తూ ఆమె కవిత్వాన్ని ఒక స్పష్టంగా తూచే ప్రయత్నం చేశారు. ఏ కవి అయినా కవిత్వం ఎందుకు రాస్తారు? ఏ అవసరం కొద్దీ రాస్తారు. వచన కవిత్వం రాసి పుస్తకాలు వేసిన ఆమె దీర్ఘ కవిత్వాన్ని చేపట్టి, ఇది మొదటి దీర్ఘ కవిత. ఒకప్పుడు మనం పురాణ సాహిత్యంలో పెద్ద పెద్ద కావ్యాలు చదువుకునేవాళ్ళం. అల్లసాని పెద్దన రాసిన మనచరిత్ర ఒక కాలంలో, అంతకన్నా ముందు పురాణాలు, ఇతిహాసాలు, బ్రాహ్మణాలు ఇవన్నీ చూస్తాం. మనకి 18వ శతాబ్దం 19వ శతాబ్దం వచ్చే నాటికి పెద్ద పెద్ద కావ్యాలు తగ్గిపోయి ఖండ కావ్యాలు వచ్చాయి. గుర్రం జాషువా రాసిన గబ్బిలం, ఫిరదౌసి అలాంటి కావ్యాలు చాలామంది రాశారు. అట్లా ఆధునిక ఇంకా ముందుకు వచ్చేసరికి దీర్ఘ కవితలు ఒక రూపంగా వచ్చాయి. దీర్ఘ కవితలు అనగానే మనకు బాగా గుర్తుండి, ఇంతకుముందు నగ్రముని గారిని గుర్తు చేశారు సార్. నగ్రముని గారు రాసిన కొయ్యగురం అనే దీర్ఘ కవిత తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ అలా ఉంటుంది, ఒక నమూనాగా ఉంటుంది. ఎన్కే రాసిన లాల్ బనవో గులామి చోడో బోలో ఉందే మాత్రం అనే ఒక దీర్ఘ కవిత. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క. ఇప్పుడు ఈ సందర్భంలో మెర్సీ రాసినటువంటి యుద్ధకాలపు శోక గీతం, ఇవి తెలుగు సాహిత్యంలో ఒక క్రమంలో వచ్చిన కావ్యాలు. ఈ కాలంలో ఇలా మాట్లాడటము అని అంటే ఆమె చూసిన జీవితం మాత్రమే కాదు, ఆమె నడిపించిన జీవితం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన కళ్ళ ముందు కదలాడుతున్న ఒక కాలాన్ని, సందర్భాన్ని అక్షరాలతో
పదును పెట్టి మన ముందు ఉంచుతుంది. జీవితం పట్ల, సమకాలీన అంశాల పట్ల ఒక నిర్దిష్టమైన భావం ఏర్పడడానికి ఒక దృక్పథం ఉండాలి అంట. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వింటూ ఉంటాం, చాలా మంది కవులు కవిత్వం రాస్తూ ఉన్నారు కానీ దృక్పథం లేదు అని. నేను చాలా మంది కొత్త కవుల కవిత్వం కూడా చదువుతూ ఉంటాను, పేపర్లో వచ్చిందైనా లేదా పుస్తకాలు ఇచ్చిపోయినప్పుడైనా చదువుతూ ఉంటాను. అంటే మన జంధ్యం పోగులో నుంచి రాస్తేనే దృక్పథం ఉన్నట్లు అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అఫ్కోర్స్ అలా ఉంటే నాకేం అభ్యంతరం లేదు. మన దృక్పథం కలిగి ఉంటేనే దృక్పథం ఉన్నట్లు అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇవాల్టి కవులు చాలా స్పష్టంగా, పవర్ఫుల్గా, స్పష్టమైన దృక్పథంతో ప్రజల వైపు తీసుకొని, ప్రజల వైఖరి తీసుకొని కవిత్వం రాస్తున్న కవులు అద్భుతంగా ఉన్నారు. దృక్పథం లేకపోయే సమస్య లేదు. దృక్పథం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఎస్టాబ్లిష్మెంట్ వైపు ఉంటావా, ప్రజల వైపు ఉంటావా అనేది గీటు రాయి. ఈ మధ్యన గీత గీస్తే ఇప్పుడు వస్తున్న కవులు ఎవ్వరు కూడా ఎస్టాబ్లిష్మెంట్కు అనుకూలంగా కవిత్వం రాస్తున్నారని నేను అనుకోవటం లేదు. అందరూ ప్రజల వైపు నిలబడి రాస్తున్నారు. తన తల్లి శ్రమ గురించి రాస్తాడు ఒక కవి ఆత్మీయంగా, తన చెల్లి ప్రేమ గురించి రాస్తాడు మరో కవి, తన తల్లి కూలితనం గురించి రాస్తాడు, తండ్రి మరణం గురించి రాస్తాడు, పేదరికం గురించి రాస్తాడు, కూలిపోయిన గుడిసె గురించి రాస్తాడు, లేదా బస్టాండ్లో పల్లీలు అమ్ముకునే ఆ పేద తల్లి గురించి రాస్తాడు. ఇలా రాయటమే దృక్పథం ఉండటం, ప్రజల జీవితాన్ని అక్షబద్ధం చేయటమే దృక్పథం ఉండటం. అలా ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథంతో కవిత్వాన్ని చేపట్టి మనందరినీ అలర్ట్ చేస్తుంది. మీరు చూడండి, సార్ చెప్పాడు కదా, పసిపిల్లల ప్రస్తావన, స్త్రీల ప్రస్తావన ఎంత విరివిగా వచ్చిందో. యుద్ధానికి వ్యతిరేకంగా రాయండి, మాట్లాడండి, రాయండి, మాట్లాడండి అని చివరి మనం ముగింపులోకి, ఆ దీర్ఘకావ్యం ముగింపులోకి వస్తూ ఉన్నప్పుడల్లా మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని అడుగుతుంది, గోముగా గీములాడుతుంది, రాయండి రాయండి అని. అలాంటి దృక్పథంతో ఆమె ఒక సాహిత్య వాతావరణాన్ని సృష్టించుకొని నోటి నిండా మాటలుండేవి, మాటలకు మొలకల వేళ్ళుండేవి, పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలను వెతికేవి. ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, ఇప్పుడు మాటనే కరువైపోయిన సందర్భంలో ఈ మాట ఒక అర్థంలో కవిత్వం, ఒక అర్థంలో నిజంగా ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే మాట. మాటలకు మొలకల వేళ్ళుండేవి, పచ్చగా మొలకెత్తేందుకు అవి సారవంతమైన నేలలు వెతికేవి. అవును, ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి, మాటలకు రుచుండేది, మసక కన్నుల్ని వెలిగించే నిప్పు రవ్వలుండేవి, చెమట చుక్కల్ని కౌగులించుకునే చేతులుండేవి, కడుపు నింపే ధాన్యపు గింజలుండేవి. అవును, ఒకప్పుడు నోటి నిండా మాటలుండేవి. ఈ నోటి నిండా మాటలు ఎక్కడ పోయినాయి? ఇక్కడ మనకు మాట అనే శబ్దం వినిపిస్తుంది, కానీ ఒక కవి ఎన్ని భావాలు పలికించిందో చూడండి. ఆ అక్షరాల్లో, ఆ పాదాల్లో కవిత్వం వినిపిస్తుంది, శ్రమ వినిపిస్తుంది, భూమి వినిపిస్తుంది, మొలకెత్తే విత్తనం వినిపిస్తుంది. ఇన్ని భావాలను పలికించగలిగిన ఆ శిల్పం ఆమె కవిత్వంలో ఉన్నది. అభివృద్ధి పేరు మీద ఈ దేశాన్ని వెలిగిపోతుంది. దేశం, ఈ దేశమంతా ప్రపంచంతో పోటీ పడుతుంది. 5వ అభివృద్ధి చెందిన దేశమో 3వ అభివృద్ధి చెందిన దేశమో. మూటగట్టు తాత, మూటగట్టు, మూటగట్టు తాత, మూటగట్టు, నీ కన్నీళ్లను మూటకట్టు. వాడు దేశభక్తుడినని ఓటడుగుతూ నీ ముందుకొచ్చినప్పుడు కసితీరా ముఖం మీద ఉమ్ముదువు గాని మూటగట్టు తాత, నీ కన్నీళ్లను మూటగట్టు. ఈ దేశ పాలకుడికి ఇప్పుడు ఇందులో మార్క్సిజం ఉందా, ఇందులో లెనినిజం ఉందా, ఇందులో మావోయిజం ఉందా, వర్గ పోరాటం ఉందా, ఏది ఉందనుకుంటే అది ఉంది. ఏ భావం పలికించగలను అనుకుంటే ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా ఆ భావం ఉంది. వాళ్ళన్నా నా పేరుకు మా భాషకు సంబంధం లేదు. ఇది ఇంకో క్వశ్చన్ నుంచి సార్ ఇప్పుడు అన్నాడు కదా, ఈ దేశంలో జాతీయ అహంకారం లేదు, ఈ దేశంలో కుల అహంకారం. నిన్నటికి నిన్న కరీంనగర్లో ఫేస్బుక్లో మనం అందరం చూసాం, ఎస్సీ ఎస్టీలకి ఇల్లు ఇవ్వబడదు, హిందువులకు మాత్రమే ఇవ్వబడును. ఎక్కడున్నాం మనం? ఈ దేశంలో ఎక్కడున్నాం? ఇల్లు దొరకని దగ్గర ఉన్నాం. పేరు, మనిషి పేరును బట్టి ఆ మనిషి ఆలోచనను, మనిషి పేరు బట్టి ఆ మనిషి మతాన్ని, మనిషి పేరు బట్టి ఆ మనిషి ఆచరణను. సోషల్ మీడియాలో ఆమెను ఎంత స్క్రోల్ చేశారో మనం అందరం చూసాం. గత 5-6 సంవత్సరాలుగా ఆమె ఫోటోను పెట్టి, ఆమె తాగే నీళ్లను పెట్టి, రకరకాల సందర్భంలో ఒక కవి, ఒక కవయిత్రి మీద ఇంత దాడి జరుగుతుందంటే ఆమె అక్షరానికి ఎంత పదనుంది, ఆమె అక్షరానికి ఎంత బలం ఉంది. ఎప్పుడో రాశాడు, దేశద్రోహం చేయని అక్షరం ఏమీ అని. ఇప్పుడు ఆమె అక్షరాన్ని చూసి భయపడుతున్నారు. ఈ దేశం అంతా మెజార్టీ మాది అనుకునేవాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం మేమే అనుకునేవాళ్ళు, ప్రపంచంలో అతిపెద్ద దేశానికి నాయకులం అనుకునేవాళ్ళు ఆమె అక్షరానికి భయపడుతున్నారంటే చూడండి.
కనుక రాత్రంతా వీధులూడ్చిన సఫాయి కర్మచారిని చేతిలో కళ్ళు మూయలేని చీపురు పద్యముల గాలి మాట్లాడుతుంది. వాళ్ళక్కడ వేదాల బుడ్డోలతో వెంటబడి మనువాద ఇనుప పాదాల కింద తొక్కేస్తున్నప్పుడు నలిగిపోతూ సుతారంగా నెట్టూర్చే నందివర్ధనపు పువ్వు నవ్వులా గాలి మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతూ ఇప్పుడు యుద్ధం ఒక కాలపు క్రూర శిల్పం. సార్, ఎంత అద్భుతమైన వాక్యం! యుద్ధము ఒక కాలపు క్రూర శిల్పం. బహుశా ఎవరైనా నన్ను కరెక్ట్ చేయవచ్చు. ఇలా శిల్పం అనే ఒక పదానికి ముందు క్రూర శిల్పం అని వాడిన కవి ఎవరైనా ఈ సాహిత్యంలో ఉన్నారా? నేను చదువుకున్న మేరకు నాకైతే ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో ఎవరు తట్టలేదండి. అంటే కవి ప్రత్యేకత ఎక్కడ నిలబడుతుంది అంటే, ఇలాంటి కొత్త సమాసాలు చేసినప్పుడు, కొత్త డిక్షన్ను తీసుకొచ్చినప్పుడు, కొత్త ఈస్థెటిక్స్ను మనకు పరిచయం చేసినప్పుడు కవి ప్రత్యేకత ఉంటుంది. అందరూ రాస్తారు కవిత్వం, అందరు రాయటంలో ప్రత్యేకత ఏమీ లేదు. యుద్ధం ఒక కాలపు క్రూర శిల్పం. ఈ యుద్ధం మనిషి తన స్వార్థంతో రచించిన సంహార గీతం. ఈ రక్తపు గీతల మధ్య, ఈ శిథిలాల మధ్య యుద్ధం ఒక అంతమొందిన కావ్యం. అది మనిషి ఆత్మపై రాసిన అసంపూర్తి శాసనం. ఈ యుద్ధం, ఈ క్రూరమైన యుద్ధం ఎవరి కోసం జరుగుతుంది? అమెరికాలో ఉండే ఒక 10-12 కంపెనీల కోసం జరుగుతుంది. ఆయుధ కంపెనీల కోసం జరుగుతుంది. వాళ్ళ ఆయుధాలు అమ్ముకున్నప్పుడల్లా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉండాలి. మార్కెట్ సంక్షోభంలో పడినప్పుడల్లా ప్రపంచంలో యుద్ధం జరుగుతూనే ఉండాలి. లెనిన్ పెట్టుబడిదారి విధానపు అత్యున్నత దశ సామ్రాజ్యవాదం అన్నాడు. ఈ పెట్టుబడిదారి విధానం సంక్షోభంలో పడినప్పుడల్లా ఈ పెట్టుబడిదారులు యుద్ధం కోరుకుంటారు. ఈ పెట్టుబడిదారులు ఫాసిజాన్ని కోరుకుంటారు. ఈ స్పష్టమైన అవగాహన మెర్సికున్నది. మట్టి తినే పిల్లలపై వారు రాజకీయ పథకాలు రచించారు. రక్తాన్ని ఓడపోసే బహుళజాతి కంపెనీలతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే, బహుళజాతి కంపెనీల కోసం జరుగుతుంది అనే స్పష్టమైన అవగాహన. అది కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య కాదు. అది కేవలం రష్యా ఉక్రెయిన్ సమస్య కాదు. అది కేవలం సైన్యం ఆదివాసుల సమస్య కాదు. అక్కడ మావోయిస్టు పార్టీ అంతం కావాలి. అక్కడ ఆదివాసులు లేకుండా చేయాలి. ఆ తర్వాత వాళ్ళ కాళ్ళ కింద ఉన్న వనరులని తరలించకపోయే బహుళజాతి కంపెనీలకి ఈ దేశాన్ని అప్పచెప్పాలి. అక్కడ ఆయిల్ను ఇంకో దేశానికి అప్పచెప్పాలి. లేదా ఆయిల్ మీద వ్యాపారం చేయాలి. సంపద మీద వ్యాపారం చేయాలి.